మీకు ఇందులో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, నావిగేషన్ GPS అన్నీ వస్తాయి. అండ్ వెంటిలేటర్ సీట్స్ వస్తాయండి. వెంటిలేటర్ సీట్స్ అంటే ఇన్ ద సెన్స్ మీకు ఈ సీట్ లో కూడా AC అనేది మీకు ఇన్బిల్ట్ అనేది కంపెనీ నుంచి వస్తుంది. అది మీకు ఇప్పటికి షోరూమ్ నుంచి వచ్చిన పెయింటే ఉందండి, ఎక్కడ ఎలాంటి స్క్రాచ్ పడలేదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా జెన్యూన్గా ఎవరైనా ప్రీ ఓన్డ్ కార్స్ ఆర్ఎల్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఇవాళ ఇంకొన్ని వీడియోస్ అయితే చూపించబోతున్నాను. అండ్ రైట్ నౌ మనం అయితే మోటార్ లింక్స్ మాదాపూర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ సాయి గారు ఉన్నారు. సాయి గారు మనకి ఇవాళ ఏమేమి కార్స్ చూపిస్తారని చూద్దాం. సాయి గారు హాయ్. హాయ్ అండి. సో మా వ్యూస్ కోసం ఇవాళ ఏమేమి కార్స్ చూపిద్దాం అనుకుంటున్నారు? మా దగ్గర ఆల్ సెగ్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. పెట్రోల్ ఉంది అండ్ డీజిల్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మా దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి. సో లెస్ డ్రివెన్, జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసిన వెహికల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో మీకు ఇప్పుడు స్పెషల్లీ కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించే వెహికల్స్ నేను చూపిస్తాను. సో దట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు గెట్ బ్యాక్ కావచ్చు. దాని ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఏమైనా కావాలన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు టెస్ట్ డ్రైవ్ కావాలన్నా టెస్ట్ డ్రైవ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, నాకు ఇది యాక్చువల్లీ మోటార్ లింక్స్ పేరు నచ్చింది అనమాట. ఐఇట్ డ్రైవ్ ఇట్ అండ్ బై ఇట్ కదా, అంటే చూడండి టెస్ట్ డ్రైవ్ చేయండి అని కొనండి. అంటే నాకు వాళ్ళ క్యాప్షన్ బాగా నచ్చింది. సో క్రెటా అనగానే నాకు తెలిసి చాలా మంది ఇప్పుడు హుండైకి సంబంధించిన వెన్యూ కావచ్చు, ఎక్సర్ అవ్వచ్చు, క్రెటా కావచ్చు. క్రెటా ఎక్కువ సేల్లో ఉంది అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి క్రెటా దీని గురించి ఒకసారి చెప్పండి. ఈ వెహికల్ వచ్చేసండి మీకు మోడల్ 22 మోడల్ అండి, SX ఆప్షనల్ ఆటోమేటిక్ అండి. సో ఈ వెహికల్ అనేది జెన్యూన్ గా 24,000 అనేది డ్రివెన్ అండి. సో దీని వెహికల్ కస్టమర్ సేల్ చేసింది రీజన్ ఏంటంటే, కస్టమర్ రీసెంట్ గా ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ వర్జన్ వెళ్ళాలనుకుంటున్నాడు. SUV 700 అనేది చూద్దామని ప్లాన్ చేస్తున్నాడు. అప్డేట్ చేసుకుంటూ ఈ కార్ అప్గ్రేడ్ అవుతున్నారు ఆయన. సో ఈ వెహికల్ అనేది జెన్యూన్ గా 24,000 అనేది డ్రివెన్. కస్టమర్ ఇప్పటి వరకు టిల్ నౌ షోరూమ్ మెయింటైన్ ఉంది, ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. అండ్ మనం ఇక్కడ ప్రైస్ మార్కెట్ వాల్యూ మనం కోట్ చేసింది 1865 అండి. ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ జరుగుతుంది. కొత్త వెహికల్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ 24 lakhs అనేది ఉందండి. సో మీకు దీంట్లో వచ్చేసి కంప్లీట్గా వెల్ మెయింటైన్ అండి. లైక్ మీకు ఇందులో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 6 ఎయిర్ బ్యాగ్స్, అవును. నావిగేషన్, GPS అన్నీ వస్తాయి. కంప్లీట్ ఇన్ఫోటైన్మెంట్ అనేది టాప్ ఎండ్ వర్షన్, ఆటోమేటిక్ అండి, విత్ సన్ రూఫ్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది అండ్ వెంటిలేటర్ సీట్స్ వస్తాయండి. వెంటిలేటర్ సీట్స్ అంటే ఇన్ ద సెన్స్ మీకు ఈ సీట్ లో కూడా AC అనేది మీకు ఇన్బిల్ట్ అనేది కంపెనీ నుంచి వస్తుంది. అది అవుట్ సైడ్ మనం చేయించుకోలేము. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇది కూడా హైట్ సీట్ అనేది కంప్లీట్ గా మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ కూడా మనకి కిందికి పైకి అనేది మనం ఇక్కడ సీట్ రిక్లైనింగ్ ఉంటుందండి. దీంతో ఇలా మనం చేసుకుంటే మనకి మన హైట్ కి మనం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది 2022 మోడల్. ఓకే. అండ్ సీటింగ్ ఇదంతా కూడా నాకు తెలిసి చాలా నీట్గా ఉంది. అంటే 22,000 అసలు వెహికల్ అనేది అతను వాడలేదు. సో ఇంకోటి ఏంటంటే మీకు స్టెప్నీ కూడా జెన్యూన్గా అన్యూజ్డ్ ఉందండి. సో ఇప్పుడు ఇది ఎవరైతే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం చెప్పాలంటే బ్రాండ్ న్యూ తీసుకున్నట్టే అండి. ఇది స్టెప్నీ కూడా అన్యూజ్డ్. స్టెప్నీ విత్ టూల్ కిట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే అసలు ఏమి చేంజ్ లేదు అసలు. ఇది మనకు వెనక బంపర్ కూడా అతను ఇది అన్ని ఆయన కస్టమైజ్ చేయించాడు. కస్టమైజ్ వెహికల్ అనేది డ్యామేజ్ జరగకుండా ఉండాలి అని చెప్పేసి కస్టమర్ ఇది అనేది కస్టమైజ్ చేయించుకున్నాడు. నాకు తెలిసి ఎక్కడ ఒక స్క్రాచ్ కూడా ఏం లేదు. మీకు ఇప్పటికి షోరూమ్ నుంచి వచ్చిన పెయింటే ఉందండి, ఎక్కడ ఎలాంటి స్క్రాచ్ పడలేదు. వెహికల్ కూడా ఎక్కడ టచ్ అప్ అనేది జరగలేదు. సో మీరు కంప్లీట్ వెహికల్ వ్యూ అనేది చూడొచ్చు. సో ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్క్ బ్రేక్స్ ఏనా? అవునండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్. సో గైస్ ఇది చూడండి, సన్ రూఫ్ వచ్చేసి మీకు కంప్లీట్గా పెనోరమా సన్ రూఫ్ ఉంటారండి. అంటే షోరూమ్కి వెళ్ళి బండి కొంటే ఎట్లుంటుంది అట్లే అంతే నీట్గా. అందులో ఆటోమేటిక్ వెహికల్ చాలా తక్కువ 22,000 తిరిగిందంటే నాకు తెలిసి డెఫినెట్లీ నచ్చుతుంది అందరికి. నాకు తెలిసి ఈ కార్ అయితే ఇన్ఫోటైన్మెంట్ కూడా కంప్లీట్ ఇన్బిల్డ్ అండి. మీకు ఇందులో నావిగేషన్, GPS అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదేంటి కూలెంటా? ఇక్కడ లోపల టెంపరేచర్ కూడా కనిపిస్తుంది.
ఇది మీకు కూలింగ్ లోపల కూలింగ్ ఎలా అనేది మనకి దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సాయి గారు, సో ఓవరాల్ గా అయితే ఇది 22,000 తిరిగింది. అవునండి. ప్లస్ ఎంత అంటే ప్రైస్ నెగోషియేషన్ ఏమన్నా? సార్ ఇప్పుడు మనమైతే మార్కెట్ వాల్యూ ప్రకారం 1865 మనం కోట్ చేసామండి. సో దీనిపైన నెగోషియేషన్ డైరెక్ట్ కస్టమర్ తో ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ప్రైస్ అనేది వర్తబుల్ అండి. కొత్త వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ 24 lakhs ఉంది, ఓన్లీ 24,000 డ్రివెన్ అండి. సో మెయింటెనెన్స్ బాగుంది వెహికల్, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి అవైలబుల్ ఉంటుంది కొనుక్కోవాలంటే బిఫోర్ కస్టమర్ మీరు వెహికల్ చూసి టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే మీకు వీడియోలో నంబర్ అనేది మెన్షన్ చేస్తామండి. టెస్ట్ డ్రైవ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వెహికల్ టెస్ట్ డ్రైవ్ అనేది మేము అరేంజ్ చేయగలుగుతామండి. ఓకే. అండ్ పర్చేజ్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం దాని మీద ఫైనాన్స్ ఈఎంఐ అవన్నీ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా కొనాలంటే ఏంటి అంటే పర్చేజ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? బేసికలీ మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ అనేది మనకి అన్ని టైఅప్ ఉన్నాయండి. లైక్ మా నుంచి హెచ్డిఎఫ్సి ఉంది, యాక్సిస్ ఉంది, బజాజ్ ఉంది. సో మీకు యాజ్ పర్ కస్టమర్ ప్రొఫైల్, ఇన్ కేస్ కస్టమర్ ప్రొఫైల్ మనకు అన్నిటికీ సపోర్ట్ చేసి ఎలాంటి సివిల్ ఎఫెక్ట్ లేకుండా, సివిల్ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకైతే 80% అనేది ఫండింగ్ వస్తుందండి. ఓకే. మార్కెట్ వాల్యూ అంటే ప్రైస్ అనేది మనం కస్టమర్తో మాట్లాడిన ఆ ప్రైస్ పైన 80% అనేది మీకు ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ కస్టమర్ది ఫ్యూచర్లో ఏదో అంటే బ్యాక్ పాస్ట్ ఎనీ సివిల్ ఇష్యూస్ అలా ఏమైనా ఉన్నా కూడా మాకు ప్రైవేట్ ఫైనాన్సర్స్ అనేది టైఅప్ ఉందండి. సో వాళ్ళ ఫండింగ్, బట్ వాళ్ళకి ఏంటంటే కొన్ని లైక్ ఓన్ హౌస్ గ్యారెంటర్స్ లైక్ కానీ, లేకపోతే ఓన్ హౌస్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు కానీ, ఐటీ రిటర్న్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా 70% అనేది ఫండింగ్ చేస్తారు. ఓకే. ఫైనాన్స్ అనేది మీకు 100% ఫైనాన్స్ అనేది మీకు దొరుకుతుందండి. సో చూసారు కదా, హుండై క్రెటా ఆటోమేటిక్ అందులో 2022 మోడల్, అండ్ అంతేకాకుండా 22,000 తిరిగిన వెహికల్ అనమాట. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్ ఆర్ ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. 3 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళ కోసము ఈ వెహికల్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కొనాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఇంకొక కార్ చూపిస్తున్నాను. సాయి గారు, ఏం కార్ అండి ఇది? ఏ మోడల్? ఇది హుండై అండి, హుండై i10. ఓకే. ఇప్పుడు లైక్ మన సిటీ డ్రైవ్లో కంఫర్ట్గా వెహికల్ డ్రైవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అరౌండ్ 3 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ చూస్తున్న వాళ్ళ కోసము ఈ వెహికల్ అండి. ఇది జెన్యూన్గా 23,000 అనేది డ్రివెన్. మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్ రీడింగ్లో ఉన్నా కూడా మీరు షోరూమ్కి తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ 360 చెప్తున్నామండి. ప్రైస్ అనేది నెగోషియేషన్ జరుగుతుంది. ఆ ప్రైస్ నెగోషియేషన్ చేసే ముందు మీరు ఫస్ట్ మీరు ఇన్ కేస్ మీకు వెహికల్ నచ్చితే వెహికల్ మీరు మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తామండి. మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి రీడింగ్. ఇన్ కేస్ రీడింగ్ జెన్యూన్ అంటేనే మీరు కస్టమర్తో రేట్ అనేది డిస్కస్ చేయొచ్చండి. ఇది దీంట్లో మీకు i10లో స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ అంటే మీకు పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, 4 పవర్ విండోస్ అండ్ ఈ మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిరర్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుందండి. ఓకే. చూడండి వెహికల్. సో ఇప్పుడు చెప్పాను కదండి మీకు 23,000 డ్రివెన్ అని. ఇదండి చూడండి, మీకు సీట్స్ కూడా వెల్ మెయింటైన్డ్ ఉండని. ఎక్కడ మీకు అంటే వెహికల్లో రఫ్ యూసేజ్ ఇన్ ద సెన్స్ సీట్ కవర్స్ చినగడం కానీ, లేకపోతే డస్ట్తో ఉండడం కానీ అలాంటిది ఏం లేదండి. సీట్స్ కూడా వెల్ మెయింటైన్డ్ ఉన్నది. అండ్ మీకు చెప్పినట్లు ఇట్లా ఇక్కడ మిరర్స్, మీరు బయట మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మీకు 4 పవర్ విండోస్ అనేది వస్తుందండి. ఇదేంటంటే మీకు మిరర్స్ ఇప్పుడు వెనకాల మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న మిరర్స్ వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం ఇక్కడ నుంచి లాక్ చేయొచ్చు. ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇంకొచ్చేసి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచే ఇన్బిల్డ్ ఉందని, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఓకే. సో మీరు టెస్ట్ డ్రైవ్, ఇన్ కేస్ మీకు టెస్ట్ డ్రైవ్ కావాలన్నప్పుడు మీరు వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్నల్గా ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వర్క్ చేస్తుందో, అండ్ వెహికల్ నుంచి కస్టమర్ ఇది కూడా ఒకటి కస్టమైజ్ చేయించాడండి. సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది వెహికల్కి. సో ఇది ఆల్మోస్ట్ ఎంత తిరిగింది ఇప్పుడు వెహికల్? ఓన్లీ జెన్యూన్ 23,000 డ్రివెన్ అండి. 23,000 ఆటోమేటిక్ వెహికల్. సీటింగ్ అంతా కూడా బాగానే, వెనక కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది కదా, ఫ్యామిలీ కార్ లాగానే అనిపిస్తుంది. అంటే ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా. ఒకసారి బూట్ స్పేస్ ఎంత వచ్చింది దీనికి అసలు? గూడ్స్ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి. ఓకే, పర్లేదు. అంటే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇదండి స్టెప్ని కూడా మీకు వెల్ మెయింటైన్, అంటే 60% ఉందండి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి, జాక్ రాడ్తో సహా. వెహికల్ సింగిల్ ఓనర్ అండి, మీరు చెక్ చేసుకోండి వెహికల్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 4-5 బ్యాగ్స్ మినిమం పట్టేలా ఉంది కదా, స్పేస్ కూడా సరిపోతుంది. అంటే ఆటోమేటిక్ కారు ఇది. ఇప్పుడు ఇది పెట్రోల్ వేరియంటా? ఓన్లీ పెట్రోల్ వేరియంట్. ఓకే. సో వెహికల్ కూడా సేమ్ అంతే నాకు తెలిసి, ఎక్కడ స్క్రాచెస్ లేవు. కన్వీనియంట్ అనిపిస్తుంది అనుకుంటా కదా, బాగానే. ఒకసారి కూర్చో.
పర్లేదు, హైట్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. లెగ్ కూడా మీకు కంఫర్ట్ గా ఉంటుందండి. లెగ్ రూమ్ కూడా ఓకే. నాకు తెలిసి ముగ్గురు బాగానే కూర్చోవచ్చు అనిపిస్తుంది. ముగ్గురు ప్యాసింజర్స్ వెనక. 5 సీటర్ అండి ఇది, 5 సీటర్. సో ఎంత చెప్తున్నారు ప్రైస్ ఇది? 3 lakh. మనం మార్కెట్ ప్రైస్ అంటే యాజ్ పర్ మార్కెట్ వాల్యూ మనం 3.6 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ అనేది కస్టమర్ తో డిస్కస్ చేయొచ్చు మీరు. బట్ రీడింగ్ అయితే జెన్యూన్ షోరూమ్ 23,000 డ్రివెన్ అండి. ఓకే. అండ్ నాకు తెలిసి ఒక 3-4 lakhs అలా ఆటోమేటిక్ చూసుకునే వాళ్ళు, కొంచెం ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు నాకు తెలిసి చాలా కన్వీనియంట్ వెహికల్ ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటా. i10 కదా, i10 స్పోర్ట్స్ వర్షన్. సో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఒకటి, వచ్చేస్తాయి. లాకింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ మంచి బండి అని చెప్పుకోవచ్చు అయితే ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఒకవేళ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు పర్చేజ్ ఆప్షన్స్ మనం దీనికి ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా చెప్తారా? అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఏమైనా చెప్తారా? సో అరౌండ్ 13 మోడల్ అండి. ఈ 13 మోడల్ అంటే దీనికైతే మనము మ్యాక్స్ ప్రైవేట్ లోన్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే లైక్ బజాజ్ లో అనేది ట్రై చేయొచ్చు అండి. ఓకే. అది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ఓకే, అంతే. సో ఎవరైతే రీసెంట్గా కార్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్యామిలీ కార్, ఇప్పుడు ఎలాగో సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం మంచి ఫ్యామిలీ కార్ ఏదైనా అఫోర్డ్ చేయొచ్చు అనుకుంటే నాకు తెలిసి ఇది 100% 3,65,00,000 చెప్తున్నారు కాబట్టి ఒక కొంచెం అటు ఇటుకి అయితే మీరు డెఫినెట్లీ బండి ఇచ్చేస్తారు అనుకుంటున్నా. సో చూసారు కదా, ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అండ్ i10 ఆల్మోస్ట్ చాలా తక్కువ తిరిగింది వెహికల్. డెఫినెట్లీ మీకు ఈ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మోటోలింక్ షోరూమ్కి అయితే వచ్చేయండి అనమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇది ఒకటే కాదు, అంటే మీరు డెఫినెట్లీ ఈ కార్ చూడడానికి వస్తే మీకు ఇంకో కార్ కూడా నచ్చచ్చు. అండ్ ఆటోమేటిక్ దట్టు ఏదైనా సిటీస్లో మనం డ్రైవింగ్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆర్ఎల్స్ ఫ్యామిలీతో మనం ప్రిఫర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ అనమాట, చాలా ఎలిగెంట్గా లుక్ ఉంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ అంతేకాకుండా హుండై i10 స్పోర్ట్స్ మోడల్ అనమాట ఇది. అండ్ ఆల్మోస్ట్ 23,000 తిరిగింది కాబట్టి, 23,600 తిరిగింది కాబట్టి డెఫినెట్లీ మీకు ఇది నచ్చుతుందని అనిపిస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి.